హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ హెచ్పిసిఎల్ అప్రెంటిస్ అండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది మన దేశంలోనే చాలా ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు ఇదొకటి. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు, రిఫైనరీలు నిర్వహిస్తుందండి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్కి ఇది చాలా మంచి అవకాశం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 250 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ఇది మంచి అవకాశం అండి. 1 సంవత్సరం పాటు రిఫైనరీలో ట్రైనింగ్ తీసుకొని మంచి ఇండస్ట్రీకి అనుభవం పొందే ఛాన్స్ ఇది. సో ఈ రిక్రూట్మెంట్ రిఫైనరీ డివిజన్ ద్వారా జరుగుతుందండి. ముంబై రిఫైనరీ, విశాఖ రిఫైనరీలో ట్రైనింగ్ ఇస్తారు. పెద్ద కంపెనీలో ట్రైనింగ్ అంటే భవిష్యత్తులో ఇది మంచి అవకాశాలకు మంచి బలమైన బేస్ అయితే అవుతుంది. సో ఇది ఆర్గనైజేషన్ ఏంటంటే హెచ్పిసిఎల్ అండి. జాబ్ లొకేషన్ విశాఖపట్నం ఇస్తారు. అప్రెంటిస్గా చేయాల్సి వస్తుంది. ఇది ఆన్లైన్ అప్లికేషనే అండి. సో ఇది ఏంటి అంటే మన బీటెక్ లేదా బీఈ చేసి ఉండాలండి. 1/4/2023 తర్వాత పాస్ అయి ఉండాలి. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసి ఉండాలండి. సాధారణంగా ఈ మార్క్ బేస్డ్ అయితే సాధారణ వర్గాలకి కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి 50% సరిపోతుందండి. కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 25 సంవత్సరాల లోపల ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ వారికైతే 5 సంవత్సరాలు రిలాక్సేషన్. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అండి. ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేయాలండి ఇది. ముందుగా ఎన్ఏటిఎస్ 2.0 పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అండి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే మనం అప్లై చేసుకోవడానికైతే కుదురుతుందండి. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా లేదండి. సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీ డిగ్రీ మార్కులు బేస్డ్ ద్వారా షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు. మార్కులు బాగుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా లేదండి. మీ సర్టిఫికేట్స్ చెక్ చేసి అనేది జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఫిట్నెస్ చేస్తారండి. షార్ట్ లిస్టింగ్ చేస్తారు. సో ఇది అసలు ప్రాసెస్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలంటే చాలా సింపుల్ మెథడ్ అండి. ముందుగా మనం ఒక అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ లింక్లోకి వెళ్ళాలండి. ఎన్ఏటిఎస్ 2.0 పోర్టల్ రిజిస్ట్రేషన్ అవ్వాలండి. ఆ తర్వాత మనకి బోర్డు ద్వారా అప్రూవల్ తీసుకోవాలి. తర్వాత హెచ్పిసిఎల్ రిక్రూట్మెంట్ పోర్టల్లో మనకి కొత్తగా సైన్ అప్ అవ్వాలి. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలండి. ముంబై లేదా విశాఖపట్నం లొకేషన్లో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడే ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత మన ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేయాలండి. ఏ ఫీజు లేదండి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెడితే రిజెక్ట్ అయిపోతుంది. ఏ ఫీజు లేదు, ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. మీ డిగ్రీ మార్క్స్ బేస్ మీదే షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మెడికల్ ఫిట్నెస్ అనేది జరుగుతుంది. సో ఈ శాలరీ స్టైఫండ్ అనేది ఎలా అంటే ప్రతి నెల 25,000 అనేది స్టైఫండ్ అనేది మనకి జరుగుతుందండి ఇవ్వటం. ఇందులో 20,500 ఏమో కంపెనీ నుంచి వచ్చేది. 4,500 మాత్రం ప్రభుత్వం డీబీటీ ద్వారా వస్తుందండి. ఇది 1 సంవత్సరం పాటు ఈ స్టైఫండ్ అనేది మనకి ఇలా రావడం జరుగుతుంది. సో ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేయాలి. ఎన్ఏటిఎస్ 2.0 ఆ పోర్టల్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి అండి. మెయిన్గా ఏ బ్రాంచెస్ కావాలంటే వీళ్ళకి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ వాళ్ళండి. సో ఈ పూర్తి సమయం బీఈ లేదా బీటెక్ మీదే ఆధారపడి ఉంటుందండి ఈ పోస్టులు అనేది. సో టోటల్ 250 వేకెన్సీస్. అప్రెంటిస్ అండి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో అందరూ యూటిలైజ్ చేసుకోవాలండి. ఎటువంటి మనకి ఇది చాలా మంచి అవకాశం కూడా చెప్పుకోవచ్చు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కి చాలా మంచి అవకాశం. లేకపోతే ఇంజినీరింగ్ అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. సో, ఈ 25,000 స్టైఫండ్ అనేది రావడం జరుగుతుందండి. మనకి ఇది ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళకి గానీ, ట్రైనింగ్ తీసుకొని మంచి అనుభవం అనేది మనకొస్తుందండి. గ్రామీణ ప్రాంతాల యువత, యువకులు, నిరుద్యోగులు కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశమండి. ఇంజినీరింగ్ పూర్తయిపోయిన వాళ్ళైనా, ఫ్రెషర్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. చివరి తేదీ వరకు మాత్రం ఆగకుండా ముందుగానే అప్లై చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇది ముందుగానే క్లోజ్ అయిపోతుంది. సో, ముందుగానే చేసుకోవాలండి. ఆల్ ది బెస్ట్ అండి.